తీర్థంకర గోత్ర బంధం. అంటే ఏ గురువైనా సరే తన సాధన చేసుకుని, ఊరికే ఎంతసేపు సాధన చేసుకుని తాను మోక్షం పొంది, అంటే ఆత్మసాక్షాత్కారం పొంది నిష్క్రమించినంత మాత్రాన లాభంలా. వాడికి జన్మ రాహిత్యం రాదు. ఆత్మసాక్షాత్కారం పొందాడు, కానీ జన్మ రాహిత్యం రాదు. కారణం ఏంటంటే సృష్టి ధర్మాన్ని వాడు విస్మరించాడు. సృష్టి ధర్మం ఏంటంటే తాను మోక్షం పొందాడు, రైటే. తనలా కొంతమందికి ఆ మార్గాన్ని చూపించి వారు ఆ స్థాయికి ఎదిగేటట్టు తాను కృషి చేసి ప్రయత్నించి వారు కూడా మోక్షం పొందేటట్టు, అంటే కొంతమందిని తయారు చేసేటట్టు. తనలా కృషి చేసి నిష్క్రమిస్తే ఇంకా భూమి మీదకి రావక్కర్లేదు. దీన్నే తీర్థంకర గోత్రబంధం అంటారు. ఇది నేను పత్రిక దగ్గర బాగా అర్థం చేసుకున్నా. ఆ పనే చేస్తున్నాను నేను కూడా. ఆయన ఏం చేశాడో అదే చేస్తున్నాను. ఒక సందర్భంగా ఒక ఊళ్ళో మన మాస్టర్లే ఆయనతోటి ఏమన్నారంటే, ఈ ఊరు దగ్గరలో ఎవరో ఒక స్వామీజీ అయితే గురువు ఉన్నాడండి. గురువు కూడా కాదు, స్వామీజీ. ఎంతో సాధన చేస్తాడు, వాడికి ఎన్నో విద్యలు ఉన్నాయి, మహత్యాలు ఉన్నాయి. ఆహారం లేకుండా కూడా ఉంటాడు, రోజుల తరబడిలా కూర్చుండిపోతాడు. ఎంతో గొప్ప స్వామీజీ అండి, అవధూత అండి, లేకపోతే ఇలాగ ఏదో చెప్తారు. అప్పుడు పత్రి గారు అన్నారు, వాడు ఎంత గొప్పవాడవుతే ఎవరికి కావాలయ్యా? వాడు ఎవరినైనా తయారు చేశాడా? వాడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా?